సో ప్రెజెంట్ చైనాలో బాగా అంటే వాళ్ళక్కడ అంతగా స్ప్రెడ్ అవ్వకపోయినప్పటికీ కూడా అక్కడ ఒక వైరస్ అయితే ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో అది హెచ్ఎంపీవీ వైరస్ అని తెలుస్తుంది. ఆల్రెడీ బెంగళూరులో ఒక చిన్నారికి అదేదో ఒక ముసలైన కూడా వచ్చింది. చాలా వార్తలు వస్తున్నాయి. ఇటు ఏపీ రాష్ట్రంలో మాత్రం వాళ్ళు చాలా భద్రత తీసుకోబోతున్నారు అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అది ఏమేంటి అయితే ఎప్పుడైతే ఈ వైరస్ కొత్తగా వచ్చిందని తెలిసిందో అప్పుడు వెంటనే మాత్రం మనకు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని అంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఇట్లా కొన్ని చెప్పారు. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వెంటనే అలర్ట్ అయిపోయింది అనమాట. సో దాని గురించి హెచ్ఎంపీవీ ఈ వైరస్ చూసుకుంటే నార్మల్గా మనం ఇంతకుముందు వచ్చినటువంటి వైరస్ అంత ప్రాణాంతకం కాకపోయినప్పటికీ చాలా ఈజీగా మాత్రం ఇది స్ప్రెడ్ అవుతుందంట. అయితే ఇది రావడం వల్ల మనకు శ్వాసకోశకు సంబంధించి గొంతులో మంట రావడం కానీ, గాలి పీల్చుకోవడానికి కొంచెం అది కావడం కానీ, అంటే ముఖ్యంగా ఇది కూడా సేమ్ దానిలాగానే చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి, అంటే ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకు ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందంట. సో అందుకోసం అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెంటనే అలర్ట్ అయ్యి నేను ఆల్రెడీ ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి మొత్తం సమావేశం కూడా అయిపోయి వాళ్ళు ఎక్కడికక్కడ పగడ్బందీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారంట. అండ్ ఇప్పటికీ ఇప్పుడు ఏ రాష్ట్రం కూడా ఆలోచించిందో లేదో కానీ ఈయన మాత్రం ఆల్మోస్ట్ దాని గురించి ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, ఎలాంటి మందులు వాడాలి, దీనికి ఎలాంటి విరుగుడు ఉందని ముందు ఇప్పటి నుంచి ఆలోచించి దానికి సంబంధించిన కొంత మేరకు ఎలాంటి ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి ఎలాంటి మందులు వాడాలి. సో ఆల్రెడీ దానికోసం ఆయన మాట్లాడి ఆల్రెడీ తెప్పించడం కూడా జరిగిందంట. సో అలాంటి కొన్ని విషయాలు మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక వైరస్ వచ్చినప్పుడు మనము చూసుక ఒక 2001 ఆ సమయంలో ఒక దాదాపు 3 సంవత్సరాల వరకు కూడా దాని బారి నుంచి బయటపడలేదు. ఎంతో మంది, లక్షలాది మంది కూడా చనిపోయారు. సో అలాంటిది ఈ మధ్య కాలంలో వచ్చింది 2001 నుంచి కూడా అప్పట్లో ఒక 2-3 ఇయర్స్ దీని హవా ఉండే అంట. కానీ ఇది ఎట్లా అంటే మరీ ఒక మనిషి చనిపోయేంత సీన్ లేదు. జస్ట్ చాలా రేర్ కేసెస్ ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, పిల్లలు కానీ లేకపోతే ముసలి వాళ్ళు కానీ వాళ్ళకి మాత్రమే హాని ఉంటుంది అనేది అయితే తెలిసి వచ్చింది. అండ్ అక్కడ డాక్టర్స్ కూడా దాన్ని పరీక్షించారంట. హెచ్ఎంపీగా తేలింది. కాకపోతే ఇది మరీ అంత ప్రాణాంతకం ఏం కాదు, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. బహిరంగ ప్రదేశాలలో మీరు మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి, కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇది మాత్రం చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందంట. దానికన్నా పోలిస్తే ఇంకా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కానీ మరీ అంత ప్రాణాంతకం ఏం కాదు. ఎవరు అంత టెన్షన్ పడకండి. మీరు ఫస్ట్ టెన్షన్ పడితేనే, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తేనే ఇంకా మీకు ప్రాణాంతకం అవుతుంది. ఒకవేళ అది వచ్చినప్పటికీ కూడా మీరు టెన్షన్ పడితే అది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవకాశాలు ఉండవు. అందుకోసమని మీరు నార్మల్గానే ఉండండి, ఇలాంటి టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీకోసం ఆల్రెడీ అన్ని మేము జాగ్రత్తలు కూడా తీసుకున్నాం, కొన్ని మందులు కూడా తెప్పించాము, అన్ని చోట్ల కూడా ఆరోగ్య శాఖను మేము పగడ్బందీగా ఏర్పాటు చేశామనే విధంగా మనకు చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రం మొత్తాన్ని కూడా అలర్ట్ చేశాడు.